అందరికీ నమస్కారం. ఈ క్లాస్‌లో నేను LD50, ED50 గురించి డిస్కస్ చేద్దాం. మైసెల్ఫ్ డాక్టర్ మనోహర్, ప్రొఫెసర్ విజిఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో లీథల్ డోస్ 50, లీథల్ కాన్సంట్రేషన్ 50. సో ఈ రెండు అంటే 50% యానిమల్స్ని చంపేవి కానీ డోసే కానీ సో హియర్ లీథల్ డోస్ అనేసరికి mg/ml వస్తుంది. లీథల్ కాన్సంట్రేషన్ వచ్చేసి ppmలో కానీ లేకపోతే ఇట్ ఈస్ లిక్విడ్ కానీ గ్యాస్ కండిషన్ ఉన్నప్పుడు LC50 నార్మల్గా వాడతాం. ED50 డోస్ రెస్పాన్స్ కర్వ్, టాక్సిక్ని ఎట్లా మెజర్ చేస్తాం, థెరపిటికల్ ఇండెక్స్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఎనీ కెమికల్, ఎవ్రీ కెమికల్ is a poison if you take excess of the contents. So now we have to compare these. ఈ పాయిజన్ మనం కంపేర్ చేయాలనుకోండి, సో ఒక్కొక్క పాయిజన్కి ఒక్కొక్క మెకానిజం యాక్షన్ ఉంటుంది. సో అందుకని సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయిజన్ వచ్చేసి హెప్టోటాక్సిటీ అయితే ఇంకో పాయిజన్ వచ్చేసి న్యూరోటాక్సిటీ. సో ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్తో డిఫరెంట్ మెకానిజం యాక్షన్తో వర్క్ చేసే ఈ పాయిజన్స్ని మనం కంపేర్ చేయాలంటే సో దానికి కామన్ పాయింట్ ఒకటి మనం తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి? సో లిథాలిటీ, అంటే సో ఎంతవరకు చంపే గుణం ఉన్నది అనేసి. సో LD50 అంటే సో మనం ఇప్పుడు ఒక 100 యానిమల్స్ తీసుకొని దాంట్లో అన్ని యానిమల్కి మనం డ్రగ్ ఇచ్చినప్పుడు సో విల్ బి అంటే ఇంక్రీజ్ ఆర్డర్లో ఇస్తూ ఉంటాం. సో ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర అయితే 50% యానిమల్స్ చనిపోతాయో దాన్ని మనం LD50 అంటాం. సో ఇప్పుడు LD50 వాల్యూ తక్కువగా ఉందనుకోండి, దట్ ఈస్ సెట్ టు బి ది మోర్ టాక్సిక్. LD50 వాల్యూ ఎక్కువగా ఉందంటే ద లెస్ టాక్సిక్ అనేసి. LD50 is a way to measure the short-term poisoning and acute toxicity studies చేయడానికి LD50. LC50 environmental toxins ని ppms లో మెజర్ చేయడానికి సో ఇప్పుడు యానిమల్స్ లో మనం ఫైండ్ అవుట్ చేసిన LD50 సో దాన్ని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మిల్లీగ్రామ్స్ పర్ కేజీ, అంటే మిల్లీగ్రామ్స్ ఒక కేజీ బాడీ వెయిట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కాన్స్టెంట్ మిల్లీగ్రామ్స్ రిక్వైర్డ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అదే ఇప్పుడు హ్యూమన్లో క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, సో ఒక హ్యూమన్ ఇండివిజువల్ వెయిట్ తీసుకుంటాం, 70 kgs అనుకుందాం. ఈ 70 kgs ఇంటూ the said LD50. Say for example benzene LD50 is 930 milligrams per kg, which is discovered from the rat గానీ mice గానీ. సో దీన్ని మనం అప్లై చేస్తాం 930 into 70 kgs. That gives you the lethal concentration of the benzene in human. So we are going to find out. So దీనివల్ల LD50 అనేది బేసిక్గా ఏంటంటే సో దాని టాక్సిటీ మెజర్ చేయడానికి దాని యొక్క పొటెన్సీని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో వీటిని పారామీటర్స్ అంటే నో టాక్సిక్ ఎఫెక్ట్ లెవెల్, అంటే ద లార్జెస్ట్ డోస్ వితౌట్ ఎనీ toxic observable toxic effects, that is said to be the no toxic effect level. No observable effects of level, so which represents the threshold for the producing the any observable pharmacological or toxic effects. So no observable adverse effect level, and the large dose causing neither observed tissue toxicity, that is said to be the then maximum tolerated dose. That represents the largest dose tested for long term that causes the no obvious signs of illness. So ఇవన్నీ ప్రతి ఒక్క డ్రగ్ డెవలప్మెంట్లో వచ్చేసి ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ఆల్ దీస్ పారామీటర్స్. ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి ఎటువంటి సైన్స్ రావట్లేదు, ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి టాక్సిక్ లెవెల్స్ అబ్జర్వ్ కావట్లేదు, ఎక్కడ థెరపిటికల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ సో వీ హ్యావ్ టు చెక్ ఫర్ ది సో ఇప్పుడు మనం డోస్ రెస్పాన్స్ కర్వ్లో మెజర్ చేస్తాం. సో ఇక్కడ నాన్ టాక్సిక్ ఈ రీజన్లో చూస్తే సో మోస్ట్ ఆఫ్ దిస్ నాన్ అబ్జర్వబుల్ టాక్సిక్ ఎఫెక్ట్స్ కెన్ బి సీన్ ఇన్ నాన్ టాక్సిక్ రీజన్, వేరస్ టాక్సిక్ రీజన్లో వచ్చేసి సో ఇక్కడ వచ్చి థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటే ఇక్కడ వరకు ఎటువంటి అడ్వర్స్ డ్రగ్స్ ఎఫెక్ట్స్ లేవు, ఎందుకంటే ఇక్కడ వరకు ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సేఫ్. కానీ మనం ఇంకా ఫర్దర్గా యాడ్ చేస్తున్నాం అనుకోండి, సో దెర్ విల్ బి ఇంక్రీజ్డ్ లిథాలిటీ ఆఫ్ ది యానిమల్స్. దట్ లీడ్స్ సో LD50 అంటే ఒక 50% యానిమల్స్ చనిపోయేంత కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద డోస్ ఉంటుంది అండ్ వై యాక్సిస్ పైన రెస్పాన్స్ ఉంటుంది. సో
సో ఇంకా మనం ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తే ద యానిమల్ డెత్ ఇస్ వెరీ టాక్సిక్. సో హియర్ ఈ LD50 అనేది ఒక మెజర్. సో అంటే దానికి ద టాక్సిసిటీ ఎఫెక్ట్ స్టడీ చేయడానికి పారామీటర్. ఎఫెక్టివ్ డోస్ అంటే సో మన డిజైర్డ్ ఎఫెక్ట్ రావడానికి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ రిలీవింగ్ ఎఫెక్ట్స్ వస్తున్నాం. సో మనం 100 యానిమల్స్కి పెయిన్ ప్రొడ్యూస్ చేసి సో అందులో 50% యానిమల్ రికవరీ అయ్యే కాన్సన్ట్రేషన్ మనం ED50 అంటాం. సో అట్లా అది నెక్స్ట్ ED50 అంటే మనం ఇప్పుడు డిజైర్డ్ ఆర్ అన్డిజైర్డ్ యాక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ వల్ల సీజర్స్ వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ దట్ ప్రొడ్యూసెస్ ద సీజర్స్? సో అంటే 50% యానిమల్స్లో సీజర్స్ కానీ పారాలసిస్ కావడానికి వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్ ఈజ్ సెట్ టు బి ది ED50. అండ్ టాక్సిక్ డోసెస్ ఆర్ యూస్డ్ టు ఇండికేట్. సో టాక్సిక్ అంటే సో ఇక్కడ TD0 TD10 అంటే 10 యానిమల్స్ దట్ సఫర్స్ బికాస్ ఆఫ్ ది టాక్సిసిటీ. సో థెరపెటికల్ ఇండెక్స్ అంటే సో ఇట్ ఈస్ ద థెరపెటికల్ డోస్ 50 by effective dose 50. So it is used to compare the therapeutically effective dose to the toxic dose. So a toxic dose 50 and it is said to be the safety margin థెరపెటికల్ ఇండెక్స్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ థెరపెటికల్ డోస్ వచ్చేసి మనకి 200 milligrams అనుకోండి అండ్ ఎఫెక్టివ్ డోస్ 20 milligrams అనుకోండి. సో ఇక్కడ TD50 plus ED50 is around, సో ఇట్ ఈస్ 10 times అంటే మన డ్రగ్ 10 times ఎక్స్ట్రా ఇచ్చినా కానీ ఇస్తే దెన్ ఇట్ రీచెస్ ది టాక్సిక్ లెవెల్స్. అంటే ఇట్ ఈస్ సెట్ టు బి ది సేఫ్ డ్రగ్. అంటే ద సేఫ్టీ ఆఫ్ ఎనీ ఫార్మస్యూటికల్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై స్టడీయింగ్ దిస్ థెరపెటికల్ ఇండెక్స్. సో నార్మల్గా ఇది ప్లాస్మా కాన్సన్ట్రేషన్లో స్టడీ చేస్తాం. సో హియర్ దిస్ ఈస్ ది థెరపెటికల్ విండో, దిస్ ఈస్ ద టాక్సిక్ అండ్ దిస్ ఈస్ ద సబ్ థెరపెటికల్. సో ఇక్కడ మనకి ఎటువంటి యాక్టివిటీ ఉండదు. సో యాక్టివిటీ ఓన్లీ సీన్ ఇన్ దిస్. సో హియర్ మనం లాగ్ స్కేల్లో తీస్తే సో దిస్ ఈస్ ద ఫస్ట్ హియర్ we can see the minimum effective threshold and the therapeutical here. So if you further increase the dose of the drug, it obviously leads to the toxic effects. The difference between this and this is called as therapeutical index. So this is TD50 and this is ED50. Okay, that is said to be the సో డిజైన్. సో నార్మల్గా ఈ టాక్సిటీ స్టడీస్ అన్ని ర్యాట్ కానీ మైస్ మీద స్టడీ చేస్తాం, ఎందుకంటే అది ఈజీ అవైలబిలిటీ కానీ ఫైనాన్షియల్లీ ఫీజిబుల్ కానీ లేకపోతే ఈజీ టు హ్యాండ్లింగ్ కానీ. సో ఆల్ దిస్ బికాస్ దీస్ పారామీటర్స్ వీ ప్రిఫర్ ద మైస్ టు డూ దిస్. సో నార్మల్గా అంటే ఫస్ట్ ఒక స్మాల్ యానిమల్స్ తీసుకొని సో విల్ డిజైన్ దిస్ ద టాక్సిటీ. సో హియర్ వీ కెన్ డిస్కస్ ద ఓన్లీ 2 mice తీసుకొని వాటికి మనం డ్రగ్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ 2 methods ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఆర్ స్టెయిర్ కేస్ మెథడ్. అప్ అండ్ డౌన్ అంటే ఫస్ట్ మనం ఒక కాన్సన్ట్రేషన్ని తీసుకొని దానికి యానిమల్కి ఇచ్చేసి 24 hours మనం అబ్జర్వ్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ది పారామీటర్స్ లిథాలిటీ సో విల్ ఐదర్ డిక్రీస్ ఆర్ ఇంక్రీజ్ ద డ్రగ్. సో దాన్ని బట్టి విల్ స్టార్ట్ ద స్టడీయింగ్. సో LD50 చేసేటప్పుడు 3 to 4 doses తీసుకుంటాం. డిఫరెంట్ యానిమల్స్ అంటే ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ ఒక 5 groups తీసుకొని ఒక్కొక్క గ్రూప్లో 10 animals ఉండేట్టు మనం చేసుకుంటాం. సో ఈ డిఫరెంట్ డోసెస్ని మనం యాజ్ పర్ దిస్ mg/kg క్యాలిక్యులేషన్ చేసేస్తాం. యానిమల్ ఏజ్, సెక్స్, బాడీ వెయిట్, డోస్, టైమ్ ఆఫ్ ఇంజెక్షన్, ఆల్ దిస్ మనం రిఫరెన్స్ కింద పెట్టుకుంటాం. సో హియర్ 2 methods ఉన్నాయి టు ఫైండ్ అవుట్ ది LD50. First one is arithmetic method. Arithmetic method lo it is a simple and crude method. Will calculate the dose, the number of animals used and the dose difference. So dose difference and the mean lethality రెండింటిని మనం multiply చేసి then we are going to get this. సో నెక్స్ట్ ఇస్ గ్రాఫికల్ మెథడ్. దీంతో మనం ఒక ప్రాబిట్ ప్లాట్. సో LD50 is for example thymoquine is 5 doses were given intraperitoneally in 5 groups of 10
each. After 24 hours, the number of deceased rats are could be a percentage of the mortality calculated. So calculate. సో ప్రతి ఒక్క కాన్సన్ట్రేషన్ కి మనకి ప్రాబిట్ స్కోర్ చేస్తాం. ఈ స్కోర్ ని యూజ్ చేసి విల్ ప్లాట్ ఎ గ్రాఫ్. ఈ ప్లాట్ గ్రాఫ్ చేసి దెన్ విల్ డైరెక్ట్లీ మెజర్ ద LD50, ద లాగ్ డోసెస్ అండ్ అంటే ఎంత యానిమల్స్ ని 50% యానిమల్స్ ఎక్కడైతే చనిపోయినాయో దాన్ని. సో డైరెక్ట్లీ విల్ కెన్ క్యాలిక్యులేట్ దిస్ LD50 to the graphical method. So coming to significance, it is an aid in developing of emergency procedure in case of the major spill or accident. So Vizag LG polymers incident జరిగింది కదా. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొసీజర్లో సో హౌ టు డీల్ విత్ దిస్ పాయిజన్స్ అండ్ ఆర్ టాక్సికెన్స్ కెన్ బి స్టడీడ్ to help development guidelines for the use of the appropriate safety clothing and equipment, for the development of transportation of the regulations, as an aid to establish the occupational exposure limits as a part of the information in material safety and data sheets. So these are the LD50. Hope this video is useful. Thank you. This is just to understand the concept of the LD50. Thank you.